పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్న మాట ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నది, నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిన అన్నారు. అన్నారా లేదా? అవును. ఇదన్నిటికన్నా పెద్ద మాట, ఇదన్నిటికన్నా పెద్ద మాట. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. పార్టీలు పరిగణలోకి తీసుకుంటాయా లేదా మనకు అనవసరం. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకన్నా నేను మాట్లాడను అన్నారంటే ఏంటి? అవును. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది, హోమ్ మినిస్టర్ గారి మీద మీరు స్ట్రెస్ పెట్టండి అని చెప్తున్నారు. అంటే లాకర్లో వైసీపీ పార్టీ పెట్టేసిన దాన్ని సంవత్సరంన్నర తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేవు. ఉమ్, తెలుగుదేశం హోమ్ మినిస్టర్, తెలుగుదేశం ముఖ్యమంత్రి బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేవు అని చెప్తారు. ఆయన ఇంతకన్నా నేను మాట్లాడినంటే ఏంటి అర్థం? అంతే నా కదా. పరిధి ఇంతవరకు ఉంది, నేను మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఆయన ఉమ్, మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. సో దీని మీద అందరూ ఇప్పుడు స్ట్రెస్. అక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ఇష్యూ జరిగింది. ఉమ్, ఆ తర్వాత కొంతకాలం పాటు దీని మీద ఏదీ జరగలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ, మధ్యలో తెలుగుదేశం పార్టీ దీన్ని ఏం పెద్ద ఇష్యూగా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంత దీన్ని స్ట్రెస్ చేయలేదు ఆ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ ఉమ్, దీన్ని ఇంకా లాకర్ లోంచి బయటికి తీయలేదు అని చెప్పి ఉమ్. పవన్ కళ్యాణ్ గారు అన్యాపదేశంగా క్లిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు.